రాశి ఫలితాలు కేవలం సూచనప్రాయంగా మాత్రమే తీసుకోవాలి. ఈ రాశి ఫలితాలు ఇప్పటి నుంచి వారం రోజుల్లోపు మీ జీవితంలో అనుభవంలోకి రావచ్చు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. భూమి మరియు ఇంటికి సంబంధించిన వివాదం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి వివాదాలను కోర్టుకు తీసుకెళ్లడం కంటే కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదిగా చెప్పబడింది. వారసత్వంగా వచ్చిన సంపదను సంపాదించడంలో మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆకస్మిక అడ్డంకుల కారణంగా మీ పనికి అంతరాయం కలిగించవచ్చు. ఈ కాలంలో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఉద్యోగం కోసం చూస్తున్న వారు మరి కొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు. పాత అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు గొప్ప వ్యక్తుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈ కాలంలో మీ స్థానం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు కొంత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు పురోగతిని చూస్తారు. వ్యాపారం చేసేవారు తాము పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన పెట్టుబడి నుంచి ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో అసంపూర్ణంగా ఉన్న పనులు మిగిలిపోతే కనుక అవి పూర్తవుతాయి. ఇక వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రాజెక్టుల కోసం డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు శ్రేయోభిలాష సలహా తీసుకోవడం మంచిది. భూమి మరియు ఇంటికి సంబంధించిన వివాదాల్లో తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. వారసత్వంగా వచ్చిన ఆస్తి నుంచి మీరు లాభం పొందుతారు. వ్యాపారం చేయడానికి అడ్డంకులు తొలగిపోతాయి. మీ ధైర్యం మీ సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది మరియు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవము మరియు ప్రతిష్ట పెరుగుతోంది. అవివాహితులకు వివాహయోగం కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశం నాకైతే కనిపిస్తోంది. మిథున రాశి. ఈ వారం పనిని సమయానికి పూర్తి చేయడానికి అదనంగా మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మీకు అనుకున్నంత విజయం సాధించాలంటే మీరు మీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం మారాలని చూస్తుంటే కనుక ఈ వారం మీకు ఆ అవకాశం లభిస్తుంది. ఇక వారం రెండవ భాగంలో ఆదాయం పెంచుకోవడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. భూమి మరియు ఆస్తికి సంబంధించిన కొనుగోళ్లు త్వరగా చేయటం మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు శ్రేయోభిలాష సలహా తీసుకోవడం మంచిదిగా చెప్పబడింది. ఇక వారం ద్వితీయార్థంలో కుటుంబంతో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీ ప్రేమ పరంగా కూడా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుంచి బహుమతిని అందుకునే అవకాశం కనిపిస్తోంది. కర్కాటక రాశి. ఈ వారం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. దీనివల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీకు ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. కార్యాలయంలో సీనియర్లు మరియు జూనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. మీరు కెరియర్ మరియు వ్యాపార సంబంధిత ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఇది మీకు లాభాలను పెంచుతుంది. ఈ వారం ఆర్థిక లాభాలను పొందుతారు, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోవడం వల్ల మీ బడ్జెట్ క్షీణిస్తుంది. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా తర్వాత నిర్ణయాలు తీసుకోవడము, డబ్బు ఖర్చు చేయడం మంచిది. లేకపోతే మీరు ఈ నెలాఖరులో డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక వారం రెండవ భాగంలో అప్పులు మరియు ఆరోగ్య సమస్యలు మీ మనసును బాధిస్తాయి. మీ వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో ఆనందంగా సమయం గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. సింహరాశి. ఈ వారం సింహరాశిలో జన్మించిన వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా పెద్ద ప్రాజెక్టులో పనిచేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో పూర్తవుతుంది. మీ పనిని అందరూ అభినందిస్తారు. మీరు సీనియర్ అధికారుల మద్దతుని అందుకుంటారు. వ్యాపారం చేసేవారు తమ ప్రణాళికకి ఎక్కువగా శ్రద్ధ పెడతారు. మీరు గతంలో కొన్ని అనారోగ్య సమస్యలతో కన్నా బాధపడుతుంటే ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా పురోగతి సాధిస్తారు. మీరు వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. మతపరమైన ప్రదేశానికి మీరు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం ప్రారంభంలో సానుకూల మార్పును చూస్తారు. మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీ కావాలని మీ కోరిక నెరవేరుతుంది. ఇక ఉద్యోగరీత్యా ముఖ్యమైన బాధ్యతలు అందుకుంటారు. మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది మరియు మీ కోరికలు నెరవేరుతాయి. కార్యాలయంలో మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీ పనులను చక్కగా నిర్వహించడం ద్వారా మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ డబ్బు మరియు సంపద పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి కొంత ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకుంటే అవకాశాలు లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలు తప్ప మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పరీక్షలు మరియు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో విజయం సాధించడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. మీ వివాహ లేక ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ వారం సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇక విద్యార్థుల మనసులు చదవడం నుంచి ఇతర విషయాలపై మళ్ళవచ్చు. మీరు కోరుకున్న విజయం సాధించడానికి మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. ఇక వ్యాపారం చేసేవారు తమ పోటీదారుల నుంచి మరింత సవాళ్లు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ పనిలో చిన్నవారితో మరియు పెద్దవారితో కూడా
సామరస్యాన్ని కలిగి ఉండటం మంచిది. మీ ప్రేమ సంబంధంలో తొందరపడకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీ ప్రేమ సంబంధం విషయాల్లో. ఇక వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ వారం ప్రారంభంలో మీకు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. విద్యార్థులు ఆకస్మిక ఆర్థిక లాభాలను, స్కాలర్షిప్లను పొందుతారు. మీరు జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం మంచిది. ఈ కాలంలో మీకు కోర్టు లేదా ప్రభుత్వ సంబంధిత విషయాల కోసం మీరు చాలా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ కాలంలో కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో భవిష్యత్తులో మంచి లాభాలు ఆర్జించే అవకాశం కనిపిస్తుంది. సరైన ప్రణాళికలు రూపొందించడం ద్వారా మీ కార్యాలయంలో మీరు మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీ ప్రయత్నాలు మరియు సామర్థ్యాల కారణంగా మీరు మరింత విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మీ ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి తమ సమస్యను సులభంగా పరిష్కరించుకుంటారు. ఈ వారం ప్రారంభంలో మీ అసంపూర్ణ పనులన్నీ కూడా స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి. మీ పిల్లలకు సంబంధించి మీరు శుభవార్తలు అందుకుంటారు మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు కెరియర్ మరియు వ్యాపార ప్రయోజనాల కోసం స్వల్ప లేదా సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు ఇంటి మరమ్మతుల కోసం లేదా అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల బడ్జెట్ కొంత క్షీణిస్తుంది. స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల సహాయంతో మీరు మీ పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి అవివాహితులు ఈ వారం వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ప్రేమ మరింత బలపడి వివాహానికి దారి తీయవచ్చు. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. మీ కెరియర్ మరియు వ్యాపారంలో సమస్యలు కొంతమంది స్నేహితుల సాయంతో మీరు పరిష్కారాలు కనుగొంటారు. మీ కార్యాలయంలో మీ అధికారుల నుంచి మద్దతు మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో కనుక డబ్బు పోగొట్టుకుంటే ఈ వారం దాన్ని తిరిగి పొందడంలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ రాబడి లభిస్తుంది. భూమి మరియు ఆస్తికి సంబంధించిన వివాదాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు సుఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మీరు మతపరమైన లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ప్రేమ బంధం లేదని సమస్యలుంటే చర్చల ద్వారా పరిశీలించుకోవడం మంచిది. కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం సోమరితనానికి దూరంగా ఉండటం మంచిది. ఈ వారం మీరు మీ పని విషయంలో నష్టాన్ని ఎదుర్కొంటారని చెప్పవచ్చు. కాబట్టి మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇల్లు మరియు కార్యాలయంలో మంచి సామరస్యం కూడా ఉండటం మంచిది. ఇక వ్యాపారం చేసేవారు భాగస్వామితో చేయకపోవడమే మంచిది. ఇక వారం రెండవ భాగంలో ఆర్థికంగా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. దీన్ని పూర్తి చేయడంలో మీరు కృషి చేయడం చాలా అవసరం. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. ఈ వారం వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ఈ కాలంలో ఇంట్లో పెద్దల సలహాలు మరియు భావాలను విస్మరించకపోవడమే మంచిది. మీ ప్రేమ సంబంధంలో వివాదాలు ఉంటే కనుక చర్చల ద్వారా పరిశీలించుకోవడం మంచిది. మీన రాశి. ఈ వారం మీన రాశి వారు బిజీగా ఉంటారు. ఈ వారం ప్రారంభంలో వృత్తికి సంబంధించి మీ బాధ్యత పెరుగుతుంది. దీనివల్ల మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఏదైనా పనిని పూర్తి చేయడానికి ధైర్యంగా ఉండటం మంచిది. మీరు మీ మాటను అదుపులో ఉంచుకుంటేనే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీరు మీ వృత్తి నుంచి ఎక్కువ లాభాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇతరులు చెప్పే విషయాలు ఎక్కువగా పట్టించుకోవడం మంచిది. లేకపోతే మీ దృష్టి వేరే చోటికి మళ్ళవచ్చు. వ్యాపారం చేసేవారు ఈ వారం ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు కూడా శుభంగా ఉంటాయి. మీరు ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా పురోగతి సాధిస్తారు. ఇవి ఈ వారం రాశి ఫలితాలు. మళ్ళీ వచ్చే